మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 5వ నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు, అనగా 15 రోజుల పాటు పక్ష ఫలితాలు ధనురాశి వారికి 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో, చతుర్థ తృతీయ స్థానాల్లో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. 2 రాశుల్లో చతుర్థ స్థానంలో ఒక్క రోజు మాత్రమే సంచారం జరుగుతున్నది. తదుపరి రాహు వ్యతిరేక దిశలో వెనక్కి నడుస్తూ ఉంటారు కాబట్టి ఆయన తృతీయ స్థానంలోకి వస్తున్నారు. తృతీయ స్థానంలో మిగతా 15 రోజులు సంచారం చేస్తున్నారు. తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. తద్వారా ఇంట్లో అన్నదమ్ములు కావచ్చు, బయట వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, అలాగే ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి వారు కూడా, మనిషి సంఘజీవి కదండి, అందరితోటి సత్సంబంధాలు కలిగి ఉండటమే మంచిది. ఈ విధంగా ఈ రాహు యొక్క సంచారం, తృతీయ సంచారం వల్ల అందరి యొక్క మన ఉద్యోగ స్థలంలో కూడా, వ్యాపార స్థలంలో కూడా, మన సమాన స్థాయి వారు కానీ, పై స్థాయి వారు కానీ, కింద స్థాయి వారు కానీ, అట్లా తేడా లేకుండా అందరూ కూడా మీకు మనసా వాచా కర్మణ అందరూ సహకరిస్తూ ఉంటారు. అందరి యొక్క సహకారం ఉన్నప్పుడు అదొక ఆనందము. దాని తోడు ఒక మనిషికి ఒక బలం, ఆత్మస్థైర్యం, బలం, శారీరక అన్నీ ఉంటాయి. తద్వారా చాలా మనసు ఉల్లాసంగా ఉంటుంది. పనులన్నీ కూడా చకచక పెండింగ్ లేకుండా, ఏ ఒక్కటి అది ఆలస్యం లేకుండా వెంటనే జరిగిపోయేటటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. రాహు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉన్నాడు. అలాగే ఇకపోతే చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల సుఖస్థానం అంటారు దాన్ని. అందుచేత తల్లిగారు కానీ, తల్లిగారి వయసు ఉన్నటువంటి వారి ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంటుంది. విద్య విషయంలో బాగుంటుంది. భూమి, గృహము, వాహనము ఇత్యాది సర్వసౌఖ్యాల విషయాల్లో బాగుంటుంది. భార్యాభర్తల మధ్యన అనుకూలత బాగుంటుంది. ఇన్ని విషయాల్లో మనకు శుక్ర భగవాను చాలా అనుగ్రహిస్తూ ఉంటాడు. అదే కాకుండా ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, అదే కాకుండా ఈ బెట్టింగ్లో అవి చేసేటటువంటి వారు, ఈ షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు చాలా సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఈ ధనురాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాన్ని శుక్రుని వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నదండి. అర్ధాష్టమ శని ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా, సుఖస్థానం అంటాం. ఆ సుఖాలన్నీ కూడా కొంచెం దూరం అయ్యేటటువంటి ఈ పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు ఈ శని భగవానుడు. కాబట్టి వీరికి ఈ మాసంలో వచ్చేటటువంటి 22వ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఒక రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. రోజు మనం చెప్పుకునేవి ఎలాగ చెప్పుకుంటూనే ఉన్నాం. దానికి తోడు ఇది కూడా ఒకటి మనం చేసుకున్నట్టయితే చాలా మంచిది. అలాగే మాస శివరాత్రికి వచ్చే అభిషేకం చేయించుకున్న, అభిషేకానికి డబ్బులు కట్టి ఇలా మనం సామూహికంలో కావచ్చు, లేదా ప్రత్యేకంగా మనం చేసుకున్నా కూడా అవకాశం ఉన్నవారు ఈ నవగ్రహ దోషాలు సమస్తము తొలగిపోతాయి అని శాస్త్ర వచనం. కాబట్టి ఈ అర్ధాష్టమ శని నుంచి బయటపడడానికి అది కూడా ఒక మంచి అవకాశం. ఈ విధమైన ఫలితాలను చెప్పుకోవాలి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో సంతానం మీద దుష్ప్రభావం చూపించిన, 6వ స్థానంలో మాత్రం ఒక 10 రోజులు ఎక్కువ రోజులు 6వ స్థానంలోనే ఉంటున్నారు. 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం మాత్రం చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీకు డబ్బులకి లోటే రాకుండా మీరు రుణాలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతారు, తీర్చేయగలుగుతారు. లేదు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా పుడుతుంది, దానికి కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే రవి యొక్క సంచారం కూడా 6వ స్థానంలోనే జరుగుతూ ఉన్నది. బుధుడి యొక్క సంచారమే కాకుండా రవి యొక్క సంచారం కూడా జరగటం వల్ల అక్కడ మీకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ముఖ్యంగా రుణాలన్నీ తీర్చేయగలుగుతారు. అపకీర్తి అంటే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తే అపకీర్తి ఏముండదు మీకు. అన్ని విధాలుగా కూడా రవి మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఇక్కడ ఈ 6వ స్థానంలో. ఇకపోతే 7వ స్థానంలో గురువు
యొక్క సంచారం జరుగుతోందండి. గురువు యొక్క సంచారం సప్తమ స్థానంలో, అది కూడా చాలా మంచి చక్కని ఫలితాలు ఇస్తుందండి. వివాహం కానిటువంటి అవివాహితులు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వారికి కొన్ని శుభ పరిణామాలు వివాహ విషయంలో కనిపించే అవకాశం ఉన్నది. ఎందుకంటే అమ్మాయికి అబ్బాయి నచ్చిందనో, లేదా అమ్మాయికి అబ్బాయి నచ్చాడనో ఒప్పుకోవటం, కొన్ని సందర్భాలలో మాటలు జరగటం, కొన్ని సందర్భాల్లో తాంబూలాలు తీసుకోవటం, కొంతమందికి వివాహం జరిగిపోవటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ సప్తమ స్థానంలో గోచార గురువు మంచి అంత సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. అలాగే ఒకవేళ వివాహితులు అయిపోయిన వారు ఎవరైనా ఉన్నట్టయితే భార్యాభర్త మధ్యన అనుకూలతుంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన కూడా పరస్పర సహకారం ఉండడం ద్వారా ఆ వ్యాపారం అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా మనకి ఈ గురువు యొక్క సంచారం వల్ల మనకి కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే అష్టమంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఇది అంత శుభప్రదమైనటువంటి ఫలితం అయితే ఇవ్వజాలదు. కొంచెం ఎవరికో దుర్వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల పరాభావం, కొన్ని చోట్ల అవమానాలు, ధన నష్టం, ఏది మాట్లాడినా కలహం, ఇట్లాంటి ప్రయత్నాలు ఇలాంటి పనులన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే భాగ్య దశమ స్థానాలలో కేతు సంచారం జరుగుతుందండి. ఈ రెండు స్థానాల్లో దశమ స్థానంలో అయితే ఒక్కరోజే, తదుపరి ఆయన వక్రగతి ద్వారా నడుస్తూ ఉంటారు కాబట్టి, అంటే వెనక్కి నడిచే అలవాటు ఉన్నవారు కాబట్టి రాహువా ఈయన దశమ స్థానం నుంచి 9వ స్థానంలోకి వెళ్తున్నారు. ఈ ఒక్కరోజున్న ఇక్కడ కానీ ఆ 9 మిగతా 15 రోజులు ఉన్నటువంటి ఆ భాగ్యస్థానంలో కానీ శుభ ఫలితములు అయితే కలగజాలవండి. అలాగే మీరు వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇట్లాంటివన్నీ కొన్నిటిని అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ అనుభవించేటటువంటి పరిస్థితి ఉండదు. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఒక గుడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతారు, తీర్థయాత్రలు ఏవో చేయాలనుకున్నారు చేయలేకపోతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతుగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. చేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ధనురాశి వారికి కలుగుతూ ఉన్నాయి. అయితే మనకి చెప్పాలంటే ఇక్కడ కూడా వీరికి కూడా 5 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది ఖచ్చితంగా. అందుచేత మనకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏ గ్రహాలు వల్ల కొన్ని బాగలేదు సహజమే కదండి. ఏ గ్రహాల వల్ల చెడు ప్రభావాలు ఉన్నాయో ఆయా విషయాల్లో కొంచెం తగు జాగ్రత్త తీసుకోవాలి. అందుకే మనం ఇంత కష్టపడి చెప్పుకునేది, మీరు అంత కష్టపడి సమయాన్ని వెచ్చించి మేము చెప్పేదాన్ని మీరు వినటం జరుగుతున్నది. కాబట్టి ఆయా విషయాల్లో ఉన్నటువంటి వారు కొంచెం వాటికి దూరంగా ఉండటముతో పాటుగా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చదువుకోవటం చేసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా